ఫ్లైట్ టికెట్ నాదే, మ్యాచ్ టికెట్ నాదే, నా దుడ్డుతో కొంటిని, నీ దుడ్డేమన్నానా అని జగన్మోహన్ రెడ్డిని మీరు అన్నారు. మీరు బెన్నే మీరు ఏం చేస్తారంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి కూలోడు కాబట్టి మీరు బెన్నే సమాధానం చెప్పాల్సింది ఇంకోటి ఉంది. ఆ ఫ్లైట్ టికెట్ కి, స్పెషల్ ఫ్లైట్ టికెట్ నాదే అన్నారు కదా, ఆ టికెట్ ఏ అకౌంట్ లోంచి దుడ్డు పంపిస్తారు? మీ అకౌంట్ లోంచా, నారా లోకేష్ అకౌంట్ లోంచా, నారా భువనేశ్వరదేవి గారి అకౌంట్ లోంచా, లేదా మీ శ్రీమతి గారి అకౌంట్ లోంచా, లేదా మీ రాయలసీమ భాషలో, చిత్తూరు భాషలో చెప్పాలంటే మీ అబ్బా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్ లోంచా దుడ్డు ఎక్కడి నుంచి వెళ్ళింది? మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమైన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా మీరు ఎన్ని స్పెషల్ ఫ్లైట్లు మీ దుడ్డుతో కొన్నారు? ఆ దుడ్డు వివరాలు, ఏ అకౌంట్ నుంచి ఆ స్పెషల్ ఫ్లైట్ కంపెనీకి దుడ్డు వెళ్ళింది? మీ బోర్డింగ్ పాసులు కూడా, మొత్తం మీ బోర్డింగ్ పాసులు కూడా ట్వీట్ చేసే దమ్ముంటే, అంత సినిమా మీకుంటే బిన్నే చేయి స్వామి, బిన్నే చేయి. పేర్ని నాని గారు వ్యంగ్యంగా ఏదో బన్నే గిన్నె అంటూ దుడ్డు అంటూ లోకేష్ గారు పెట్టిన ఫ్లైట్ ఖర్చుల వివరాలు కావాలా? తక్షణమే మీరు లోకేష్ గారి ఆఫీస్కి రండి. లోకేష్ గారు పెట్టినటువంటి విమాన ఖర్చుల వివరాలు ఏ జేబులోంచి పెట్టారు, ఏ అకౌంట్ లోంచి పెట్టారు, మీరు ఆర్టీఏలో అప్లికేషన్ పెట్టండి, సమాధానం దొరుకుతుంది. వెంటనే రండి, తక్షణమే తీసుకెళ్ళండి. భాషలు మాట్లాడతారు. ఉదనాది ఏకవంతు సెగారియుంగన్ తమిళ్లో సరిపోయిందా? తక్షణ బంధు తెగేరు బంధు హోగి కన్నడ సరిపోయిందా? ఉడాన్ తన్నే వన్ను కైకలాక్కుక ఇది మలయాళం. భాషలు మీకే కాదు, ఇంకెన్ని భాషల్లో కావాలి? దేశంలో ఉన్న అన్ని భాషల్లోనూ చెప్తాను ఈ విషయాన్ని నేను. రండి, యూ ప్లీజ్ కమ్ టు ది ఆఫీస్ అండ్ కలెక్ట్ ది డీటెయిల్స్ ఆఫ్ లోకేష్ గారి ఎక్స్పెండిచర్. దిస్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ గవర్నమెంట్, దిస్ ఈజ్ ఎ గుడ్ గవర్నెన్స్ బై లోకేష్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు.